హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మేమైతే శ్రీశైలానికి అయితే బయలుదేరుతున్నామండి, నేను మా అమ్మాయి అయితే. ఎందుకంటే మా అమ్మాయిది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి, అందుకని చెప్పేసి చూసారా మేమైతే రెడీ అయిపోయి మొత్తం బ్యాగ్స్ అన్నీ కూడా సర్దేసుకున్నామండి బయలుదేరడానికి. మాతో పాటు మా మేడం వాళ్ళు కూడా అయితే వచ్చారండి, అందుకని అందరం కలిసి అయితే మేమైతే బయలుదేరైతే శ్రీశైలానికి అయితే వెళ్తున్నామండి. ఆ వ్లాగేనండి ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను. ఈ వీడియోకి అయితే నేను మొత్తం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదండి, మధ్యలో మాత్రమే ఇస్తూ ఉంటానండి. చూసి ఎంజాయ్ చేసేయండి. చుట్టూ ఉన్న ప్రకృతిని అంతా కూడాను. వర్షాలు పడిపోయినాయి అండి, ఎంత బాగుంది అనుకుంటున్నారు క్లైమేట్ చూడండి. ముందు రోజు వరకు కూడాను బాగా వర్షం అయితే పడిందండి, అందుకని చెప్పేసి ఎటు చూసినా కూడా నీళ్ళే కనిపిస్తున్నాయండి. పంట పొలాలన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి, అదే చూపిస్తున్నానండి. అందుకే కదా ముందు కూర్చుంది, నేను నా ఫోన్ చూడు అసలు. చూసారు కదండి చుట్టూ వెళ్ళే ప్లేస్ అంతా కూడా ఏ విధంగా అయితే ఉందో, చాలా అంటే చాలా బాగుందండి. ముందు రోజు దాకాను మాకైతే తుఫాన్ అయితే జరిగిందండి, అందువల్ల బాగా వర్షం అయితే పడింది. చూస్తున్నారు కదా ఎంతో గ్రీన్గా అయితే ఉండింది. ఊడలోకుండా మా ప్రయాణం అయితే సాగిపోతూ ఉందండి. చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా చక్కగా. ఎంతో మంచి వీడియోస్ని అయితే ఇస్తూ ఉంటానండి, వ్లాగ్స్ని, ట్రావెలింగ్ వ్లాగ్స్ని. ఇక నుంచి అయితే చూస్తూ ఉండండి, చూసి మీరైతే ఎంజాయ్ చేయండి. మేము వెళ్ళిన రూట్ అయితే పొలాల మీదుగా వెళ్తూ ఉంటామండి. మధ్యలో చిన్న పల్లెటూర్లు అయితే తగులుతూ ఉంటాయి, కానీ చాలా బాగుంటాయండి. ఈ వర్షాలు పడడం వల్ల మొత్తం కూడా వాటర్ తోటి అయితే ఉండిందండి రోడ్లు మొత్తం కూడాను. రెండు వైపులా చూపిస్తూ ఉండండి అవన్నీ కూడాను, మీకైతే చూసి ఎంజాయ్ చేయండి. చెక్కి ఇక్కడ నుంచో పోస్ట్ పెట్ట, ఇక్కడికి రా. చేత్తో పట్టుకుంటే ఫోన్ షేకింగ్ వస్తుంది, ట్రైప్యాడ్తో షేకింగ్ ఉండదు ఫోన్. చుట్టూ నీళ్ళు తప్ప ఏమీ అనట్లేదు నాకు. అక్కడే ఎక్కినట్టు చెప్పలేము. ఇదేంటండి ఇది మామూలు బైపాస్ మనం అదంతా కూడా తిరిగి టెక్కాల్సి వచ్చేదా? చూడం కదా మరి, అటు ఆపేసాడు అక్కడ. అటు నుంచి దగ్గర మీకు కొంచెం మామూలు రోడ్డు వెళ్ళేది అట్టే, బైపాస్ ఇంకా ఓపెన్ చేయలేదు ఇక్కడ ఇప్పుడు పని దగ్గర. అందుకే ఇంకా మామూలు రోడ్లో వచ్చేసాం అంటే అక్కడ ఆపేసాడు. నీళ్ళు వచ్చినాయి చూడండి. అదే అంటుంది, ఇంకా వర్షం పడుతున్నట్టయితే ఇంకెలా ఉంటుందో మన సిచ్యువేషన్. అంటే మొత్తం పక్షుల్ని వాటిని చెక్కి కొంగలు మొత్తం అదే ధీమాక ఫోన్ అంతా ఇదైపోద్ది. నేను చాలా ముక్కలు తీసేయాల్సింది, తీసేస్తాను. మా వాళ్ళు ఫుల్ ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు, ఇదేదో ఎక్స్పీరియన్స్ బాగుంది.
ఏ వైష్ణవి చూడు ఎలా ఉందో చూడు అసలు. కాదండి అది చూడండి అసలు ఎలా ఉందో రూట్. చూడు వైష్ణవి పిక్చరే చేసిన ఎలా ఉందో. చూడు వైష్ణవి ఎలా చెప్తుందో వంకలు. ఇటు సైడ్ రైట్ సైడ్ మీ రైట్ సైడ్ చూసా చూడండి నా ఫోన్లో చూడండి మేడం మీరు రోడ్డుని వాటర్ని. ఇదిగో వైష్ణవి చూడు. కానీ సీ భలే ఉంది రోడ్డు. ఇది వాటర్ కాదండి, ఎండ అది కాదండి సైడ్స్ రోడ్డు సైడ్ వాటర్ ఉన్నాయి కదా. వాటర్ ఉన్నాయండి. రోడ్డు వాటర్ కాదు, రోడ్డు వాటర్ కాదండి నేను చెప్తాను. ఇప్పుడు చూడు వైష్ణవి. అసలు నాకు వీటిలో బ్లాక్స్లో నాకేం చెప్పాలో కూడా అర్థం కాదు. నాకు అంత సోచ్ చెప్పడం రాదు. చీరాలంటే వెళ్ళాలంటే 41 రాంగ్ రోడ్. త్రికోటేశ్వర స్వామి వారి ముఖద్వారం. ఎంత? 11 కిలోమీటర్. రేపు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి. రేపు ఉంది, ఈ రోజు లేదు కదా. ఈ రోజు ఏం లేదు, అందుకే ప్లాన్ అడుగుతున్నా ఎక్కడికి వెళ్దామండి కానీ. చిన్నగా రోడ్లు ఇదిగా ఉన్నాయి కదా అందుకని ఇలా చిన్నగా జాగ్రత్తగా వెళ్తాం ఆడవాళ్ళమే కదా అందరం. మామూలుగా అయితే పిల్ల నేనే ఉండేవాళ్ళవి. మేము వెళ్ళాం వైష్ణవి ఎల్లూరు కేవ్స్కి అన్నిటికీ. యూట్యూబ్ 2 షార్ట్స్ మేడం అవి. 9:16 ఒకటి, 16:9 లెన్స్ అవి. ఇలా తీస్తే 16:9 వస్తుంది ఫ్రేమ్, నిలబెట్టి తీస్తే 9:16 వస్తుంది. అది షార్ట్స్కి, ఇదేమో వీడియోస్కి. పోతే పైకి ఇదైతే త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. కొండపైకి వెళ్తే కనుక ఉంటుంది. అదేనండి కోటప్ప కొండ అని కూడా అంటారు. మేమైతే అట్నుంచే వెళ్తున్నాం కాబట్టి మీకైతే చూపిస్తున్నానండి. మేమైతే ఆలయానికి అయితే చూస్తానికైతే వెళ్ళలేదు. మధ్యలో ఫ్రూట్ స్టాల్ అయితే కనిపించింది, ఆగేసాం. మేమైతే ఫ్రూట్స్ అయితే కొనుక్కుంటున్నాం. అది బాగా దీనికి కంటిన్యూషన్ జర్నీ వ్లాగ్స్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయండి. మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. ఈ వ్లాగ్ మీకు బాగా నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన హైప్ బటన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేస్తే మరిన్ని పాయింట్స్ని అయితే నాకు యాడ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.